వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా రెండో నిందితుడిగా అతని పేరు చేర్చడం జరిగింది. అయితే గత 10 రోజుల కిందట అతనికి విచారణ నిమిత్తం కోవూరు పోలీస్ స్టేషన్ రమ్మని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 31వ తేదీన ఆయన విచారణ జరగాల్సి 30వ తేదీన విచారణ జరగాల్సి ఉండగా 31వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్న కారణంగా ఆయన 4వ తేదీకి విచారణ రమ్మని కోరడం జరిగింది. అయితే ఈరోజు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో ఆయన 10:30 హాజరవ్వడం జరిగింది. అయితే ఆయనతో పాటు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. అయితే 10:30 నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. కోవూరు సిఐతో పాటు మరికొంతమంది పోలీస్ అధికారులు ఆయనకు విచారిస్తున్నారు. సుమారు 25 నుంచి 30 ప్రశ్నల వరకు ఒక పత్రాన్ని ఆయన చేతికి అందజేశారు. దానికి ఆన్సర్లు ఈయన ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే చేసి ఆయన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే పెద్ద ఎత్తున ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ను అరెస్ట్ చేస్తారు వేరే కేసులో అని ఒక ప్రచారం అయితే జరిగింది. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్దకు కూడా చేరిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ డౌన్ డౌన్, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్ 10:30 నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి అనిల్ కుమార్ యాదవ్ హాజరవ్వడం జరిగింది. ఆయనతో పాటు 4 న్యాయవాదులు కూడా ఉన్నారు. అయితే 30 నుంచి 40 ప్రశ్నల వరకు ఆయనకు వేసే అవకాశాలు ఉన్నాయి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ కేసులో విచారణ అనంతరం ఆయన్ని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ముఖ్య అనుచరుడైన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని కొద్ది రోజుల కిందట వైట్ క్వార్జ్ కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన విచారించే సమయంలో అనిల్ కుమార్ పేరు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అనిల్ కుమార్కి ఈ క్వార్జ్ అక్రమ మైనింగ్ తరలించడంలో వైట్ క్వార్జ్ విదేశాలు తరలించడంలో ఆయనకు కూడా కొంత నగదు ప్రతి టన్నుకు 7,000 రూపాయలు వంతున ఇవ్వడం జరిగింది. ఇట్లా కోట్ల రూపాయలు అతనికి ఇచ్చామని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ఇది పోలీసులు తమను బలవంతంగా సంతకం పెట్టించుకొని చెప్పించారని కూడా ఆయన మేజిస్ట్రేట్ ముందు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా సైదాపురం, గూడూరు ప్రాంతాల్లో అనిల్ కుమార్ యాదవ్ మీద నాన్ బెయిలబుల్ వైట్ క్వార్జ్కి సంబంధించిన కేసులో నాన్ బెయిల్ కేసులు కూడా నమోదైపోయినాయి. ఎప్పటికైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఈ కేసులో విచారణ నిమిత్తం పిలిపించి అతనికి అరెస్ట్ చేస్తారన్న భయం కూడా లేకపోలేదు. అయితే అరెస్ట్ చేస్తారన్న కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే అనిల్ కుమార్ యాదవ్ మాత్రము దేనికైనా సిద్ధము, నేను ఏ తప్పు చేయలేదు, తాను అరెస్ట్ చేసిన జైలులో అయినా ఉంటాను కానీ నేను మాత్రము ఏ తప్పు చేయలేదని ధీమా వ్యక్తపరుస్తున్నారు. ఆయన గత 2 రోజుల కిందట కూడా మీడియా సమావేశంలో పెట్టి తన మీద మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో కొన్ని మీడియా ఛానళ్ళు బురద జల్లే కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు కూడా తమను ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం తన కేసులు ఇరికించే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఎంత చేసినప్పటికీ తాను భయపడే ప్రసక్తి లేదు, జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమని కూడా చెప్పడం జరిగింది. అయితే అనిల్ కుమార్ యాదవ్ విచారణకు రాడు, ఆయన పరారైపోయారని కూడా ప్రచారం కూడా జరిగింది. అయితే ఈరోజు అనిల్ కుమార్ నేరుగా ఆయన నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికే రావడం జరిగింది విచారణకి. ఆయన మాత్రము ఏమాత్రం భయపడడం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా వైట్ క్వార్జ్ కేసులో సైదాపురం అదేవిధంగా గూడూరులో కేసులు అయితే నమోదైనట్లు తెలుస్తుంది. అయితే 10:30 ఆయన నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. పోలీసులు ఆయనకు విచారిస్తున్నారు. ఇది గంట నుంచి 2-3 గంటలు కూడా విచారణ చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.